పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామివారి మూల విరాట్కు ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కూడిన పంచామృతాలతో పాటు పవిత్ర నదీ జలాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శ్రీరామనామస్మరణ వేదఘోషాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అభిషేకం అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం విశేష మహా నివేదనం సమర్పించి ప్రత్యేక హారతులు నిర్వహించారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి శ్రీకృష్ణ సంహిత అని పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి సంహిత తెలియజేస్తోంది. ఈ అభిషేకాలను ఎప్పుడు చేయాలయ్యా అంటే జ్యేష్ఠ స్నపనోత్సవాలను మనకి సూర్యుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదా జ్యేష్ఠ పూర్ణిమ నాడు కానీ అభిషేకాన్ని చెయ్యాలి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. భద్రాచల క్షేత్రంలో ప్రతి పూర్ణిమ నాడు కూడా అనూచానంగా మనకి ఇక్కడ స్వామివారికి ఏకాశీతి కలశ స్నపనం ని నిర్వహించడం జరుగుతుంది. ఏకాశీతి అంటే 81 కలశాలు. ఈ 81 కలశాలతో ఈనాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. దీనికి పూర్వరకంగా నిన్నటి రోజున స్వామివారికి అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాంగంగా నిర్వహించడం జరిగింది. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని